మిత్రులందరికీ నమస్కారం. కాశీ మరియు వారణాసి 2 వేరు ప్రదేశాలు కావు. పరమేశ్వరుడు సాక్షాత్తు కొలువైనటువంటివంటి పరమ పుణ్య పవిత్ర క్షేత్రం వారణాసి. వరుణ, అసి అనే 2 నదుల కలయికగా వారణాసి. ఆ వారణాసిలో మరి పరమేశ్వరుడితో పాటు అన్నపూర్ణాదేవి, విశాలాక్షి, డుండి గణపతి, వారాహిదేవి, మరి గంగా నది, అట్లాగే కాలభైరవుడు స్వామి, మరి అనేక మంది దేవతలు, దేవీలు వెలిసి ఉన్నటువంటి క్షేత్రమే వారణాసి. ప్రపంచంలో అనేక క్షేత్రాలు ఉన్నటువంటి అప్పటికి కూడా ఏ క్షేత్రానికి కూడా మహాపుణ్యక్షేత్రం అని పేరు లేదు. కానీ వారణాసి మహాపుణ్యక్షేత్రం. అంటే ఒక్క వారణాసిలోనే 10,000కు పైగా క్షేత్రాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? అంత గొప్ప, అంత పవిత్రమైనటువంటి స్థలం వారణాసి. ఈ వారణాసి, కాశీ 2 ఏ విధంగా వేరు కాదో, అదే రకంగా శివుడు, రాముడు ఇద్దరూ కూడా వేరు కాదండి. ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ, విష్ణు రూపాయ శివయే అని మనకి పురాణాలు గాని, ఇతిహాసాలు గాని చాలా చక్కగా చెప్తూ ఉన్నాయి. మరి రాముడు నిరంతరం కూడా పంచాక్షరిని, మరి శివుడు నిరంతరం కూడా రామ తారక మంత్రాన్ని జపిస్తూ ఉంటారంట. మరి ఒక రాముడి తత్వాన్ని శివుడి కంటే బాగాను, మరి శివతత్వాన్ని రాముడి కంటే బాగాను తెలిసినటువంటి వాళ్ళు ఎవరూ లేరు అని లోక ప్రసిద్ధి. కాశీ పరమేశ్వరుడికి, పరమేశ్వరుడి యొక్క నిలయానికి ఎంత ప్రసిద్ధో, మరి రాముడి యొక్క అస్తిత్వానికి కూడా అంతగానే ప్రసిద్ధి. వారణాసి పక్కనే ఉన్నటువంటి గంగా నదికి అవతల పక్క ఉన్నటువంటి రామ్ నగర్‌కి, రాముడికి చాలా విశిష్టమైన సంబంధం ఉన్నది. 16వ శతాబ్దంలో తులసీదాస్ గోస్వామి అనేటువంటి ఆయన రాముడి యొక్క ప్రసన్నం. మరి చూసారా? ఇది వారణాసి, మరి కాశీ ప్రదేశం శివుడి యొక్క ప్రదేశం. కానీ ఆయన తపస్సుకి రాముడు సాక్షాత్కరించటం. తద్వారా ఆయన తులసీ చరిత్ర మానస్‌ని రాయటం జరిగినది. మరి అవధి భాషలో ఆయన ఈ యొక్క రామచరిత్ర మానస్‌ని రాయటం జరిగింది. మనకి అస్సీ ఘాట్ పక్కన ఉన్నటువంటి తులసి ఘాట్ అని. మనకి చాలా మంది చూసే ఉంటారు. మన వీడియోస్ లో కూడా చెప్పాం. ఆ తర్వాత తులసీదాస్ గారికి హనుమంతుడి యొక్క సాక్షాత్కారం, సంకటమోచన హనుమాన్. అక్కడే మరి ఆయన హనుమాన్ చాలీసా రచించడం ఇవన్నీ కూడా జరిగినటువంటి విషయాలు. అయితే రామ్‌నగర్ గురించి చెప్పే ముందు ఒక్కసారి మహాభారతంలో ఉన్నటువంటి కొన్ని కథలను మనం చూసినట్లయితే, మరి భీష్ములు వారు చిత్ర విచిత్ర వీరులకి వివాహం చేయాల్సినప్పుడు ఆయన కాశీ వచ్చి, కాశీలో ఉన్నటువంటి రాజ స్వయంవరంలో అంబిక, అంబాలిక అనేటువంటి యువరాణుల్ని తీసుకొని వాళ్ళకి పెళ్లి చేసేటప్పుడు, మరి అంబ అనేటువంటి ఆవిడ మరి భీష్ములు వారితో కొంత కలహించి ఆయనకి చెప్పటం, నేను ఆల్రెడీ ఇంకొక రాజుగారిని ప్రేమించున్నాను. కాబట్టి నేను రావటానికి సరిపోను. మీరు వెళ్ళండి అని చెప్పేసి చెప్పటం. ఆయన ఆ రాజుగారి దగ్గరికి పంపించటం. ఆ తర్వాత తను శిఖండిగా మారి భీష్ములు వారి చావడానికి కారణం. ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయమే. అయితే ఈ స్టోరీ ఎందుకనంటే, అప్పుడు ఉన్నటువంటి కాశీరాజు యొక్క వంశం ఏదైతే ఉన్నదో, ఇప్పటికి కూడా అదే కాశీ వంశస్థులు ఇంకా ఉన్నారు. వీళ్ళని కాశీ నరేన్ అని పిలుస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి కాశీ నరేన్ యొక్క రాజుగారి పేరు అనంత నారాయణ సింగ్. వీళ్ళ యొక్క మరి సామ్రాజ్యంలోనే, అంటే వీళ్ళ యొక్క రాజ్యంలోనే ఈ రామ్ లీలా అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రామలీల అనేటువంటిది మనకి వేదకాలం నుంచి కూడా ప్రతి ఊర్లోనూ కూడా మరి రామ కథ అనేటువంటిది జరుగుతూ ఉంటది. వివిధ భాషల్లోనూ, వివిధ సంస్కృతుల్లోనూ, వివిధ ప్రదేశాల్లోనూ రాముని యొక్క గొప్ప కీర్తులను చెప్పటం కొత్త విషయం ఏమీ కాదు. మనం పాత సినిమాల్లో చూసినప్పటికీ కూడా వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ గాథ అనేటువంటి లవకుశుల సినిమాల్లో కూడా రాముని యొక్క కథని ప్రతి ఒక్క ఊరిలో, ప్రతి ఒక్క సమాజంలో, ప్రతి ఒక్క సంస్కృతి వారు కూడా రాముని యొక్క కథల్ని ఆ రకంగా చదువుకొని, రాముడి యొక్క గొప్పతనాన్ని, రాముడి యొక్క కీర్తిని, రాముడి యొక్క ధర్మాన్ని, రాముడి యొక్క విశిష్ట గుణాల్ని అన్వయించుకోవడానికి మరి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు. ఇదే భాగంలో మరి తులసీదాస్ రాసినటువంటి రామచరిత్ర మానస్ అవధి భాషలో ఉన్నటువంటి గ్రంథాన్ని ప్రజలు ప్రతి ఒక్క వారికి తెలియాలనేటువంటి ఇదితో రామ్ లీలా, అంటే రామ కథ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది 1900 శతాబ్దంలో. అంటే 1800 నుంచి 1900 మధ్యలో.
ఇది ప్రధానంగా కాశీలో 2 ప్రదేశాల్లో జరుగుతా ఉన్నది. నవరాత్రి కంటే ముందర వారణాసిలో పక్కనున్నటువంటి రామ్‌నగర్‌లో మొదలయ్యి అక్కడ కంప్లీట్ అవుతుంది విజయదశమికి. విజయదశమి తర్వాత వారణాసిలో ఉన్నటువంటి మణికర్ణిక ఘాట్ దగ్గర మొదలవుతుంది. అక్కడ దాదాపు ఈ కార్యక్రమం నెల రోజులు జరుగుతూ ఉన్నదనమాట. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి కోటే కాశీ నరేన్ యొక్క కోట. ఈ కోట దగ్గరే వేదవ్యాసులు తపస్సు చేశారు కోట కట్టకముందు. ఇక్కడ 'ఇంద్ర' అనేటువంటి తెలుగు సినిమా కూడా తీయటం జరిగింది. అందులో మన చిరంజీవి గారు. మన మిత్రులైనటువంటి మరి నీలేషు, అట్లాగే నీలేష్ యొక్క స్నేహితుడు మరి రజనీష్. రజనీష్‌ది రామ్‌నగరే. అతనే మనల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ రామ్‌నగర్ యొక్క విశేషాల్ని, ఈ వింతలన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. మనకు కనిపిస్తున్నటువంటి ఈ దుకాణంలోనే లస్సీ తాగుతాం. లస్సీకి ఫేమస్ అయినటువంటి ప్రదేశం రామ్‌నగర్. మీరెవరన్నా రామ్‌నగర్ వచ్చినప్పుడు రాజాగారి కిల్లా పక్కనే ఉండేటువంటి లస్సీ షాప్‌లో లస్సీ కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. అయితే ఇక కథలోకొచ్చేస్తే ఈ రాముడి యొక్క కథని ఏ రకంగా వీళ్ళు ప్రారంభిస్తారు అంటే, ఎటువంటి ఆధునిక టెక్నాలజీ లేకోకుండా వితౌట్ లైట్స్, కరెంట్ లైట్స్, వితౌట్ మైక్స్, మైకులు వాడుకోకుండా వాళ్ళు లాంతర్లు ఏదైతే ఉంటాయో ఆ లాంతర్‌ని ఉపయోగించి వాళ్ళ యొక్క కంఠంతో ఎంత మేరకు వాళ్ళు శబ్దం చేయగలుగుతారో అంత మేరకే వాళ్ళు ఆ కథని మరి చెప్పడం జరుగుతా ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రాముడు, ఆ సీత, ఆ లక్ష్మణుడు వేషాల్లో ఉన్నటువంటి వాళ్ళని సాక్షాత్తు రాముడి యొక్క, లక్ష్మణుడి యొక్క, సీత యొక్క స్వరూపాల్లాగానే గౌరవిస్తారు. అందరూ కూడా సాయంత్రం అవ్వంగాల్నే రామ్ చరితమానస్ యొక్క కథ ప్రారంభం అయింది అనంగాల్నే తులసీదాసు రచించినటువంటి రామచరితమానస్‌ని తీసుకొని, లాంతర పట్టుకొని అక్కడికొచ్చి కూర్చొని, చక్కగా ఆ రామాయణాన్ని వింటూ, ఆ కథనిక అంశాల్లో కూడా వాళ్ళందరూ కూడా మునిగిపోవటం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు వీడియోలో చూస్తారు. చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. ఇంకొక విశేషమైనటువంటి అంశం ఏమిటంటే, ఈ రామలీల ఘట్టాన్ని కాశీ రాజైనటువంటి నరేన్ వంశస్థులు ఇప్పటికీ కూడా దగ్గరుండి వీక్షించటం, వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ గూడా ఈ నెల 15 రోజులు ఈ కథకి ప్రత్యేకంగా హాజరవ్వటం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. ఇప్పుడు ఉన్నటువంటి అనంత నారాయణ సింగ్ వారు ఒక ఏనుగు పైన కూర్చొని, ఈ నెల రోజులు కూడా ప్రతిరోజు ఆయన ఈ కథను వీక్షించడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. ఈయన రావడానికి ఆ బందోబస్తు, పోలీసులు, ఆయన యొక్క సొంత రాజవంశస్థులు ఉన్నటువంటి భటులు ఎవరైతే ఉన్నారో, ఆ సాంప్రదాయం ఇప్పటికి మనం చూడొచ్చు. కాపోతే కొంత ఆధునికత చెందింది కాబట్టి వాళ్ళు కూడా కారుల్లో వాడుతున్నారు. గుర్రాల మీద తిరగలేరు కదండీ ఇప్పుడు. కాబట్టి ఆయన కారులో వచ్చి, ఇక్కడ కారు దిగిన తర్వాత ఏనుగు మీద కూర్చొని ఆ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడం జరుగుతుంది. మనకు కనిపిస్తున్నటువంటి ఆ గుర్రం పైన ఉన్నటువంటి రాజుగారే అనంత నారాయణ సింగ్. ఆయన కాశీ యొక్క రాజుగారు. ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా ఆయనయే. మరి ఉన్నటువంటి ఆస్థానాలు, మరి కాశీ విశ్వవిద్యాలయం కూడా వారి పూర్వీకులు మరి దానం ఇచ్చినటువంటిదే అనని జెప్పేసి అందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకనే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాజా గారిని చాలా గౌరవంగాను, మరి గవర్నమెంట్ కూడా వారికి అన్ని సెక్యూరిటీ, మరి సదుపాయాల్ని కూడా కల్పిస్తూ ఉంటుంది. రాజా గారు సాయంత్రం 6 గంటల నుంచి అలాగా ఏనుగు మీద కూర్చొని, ఆ కథ అయిపోయిన దాకా ఆయన ఆ గొడుగు కింద అలా కూర్చొని చూస్తూ ఉంటారు. ఈరోజు కాస్త వర్షం పడుతుంది. వర్షంలో కూడా అందరూ కూడా శ్రద్ధగా రామాయణం తీసుకొని వచ్చి అక్కడ కూర్చొని రామాయణం చదవటం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. భాష ఏదైనా, ప్రజలు ఎవరైనా, ప్రాంతం ఏదైనప్పటికీ కూడా రాముడు అందరికీ ఆదర్శ పురుషుడే. ధర్మానికి ప్రత్యక్షమైనటువంటి రూపమే. అందుకని అంటారేమో, రామో విగ్రహవాన్ ధర్మః. కైకేయి దశరథుడితో మాట్లాడి, కైకేయే వచ్చి చెప్పినప్పటికీ, నాకు దశరథుడు చెప్పాలి అని ఒక మాట కూడా మాట్లాడకుండా, వెంటనే అమ్మా మీ యొక్క అనుగ్రహం, మీ యొక్క ఆజ్ఞ అని అతను అడవులకు వెళ్ళిపోవటం. భరతుడు అన్నయ్య మరి నాన్నగారు చనిపోయారు. ఇక నాన్నగారే లేరు. మీరు రాజ్యానికి రావచ్చు. మీరే వచ్చి పరిపాలించండి అన్నయ్య. నాకు ఎటువంటి రాజ్యకాంక్ష లేదు పరిపాలించడానికి అని అంత బతిమిలాడుకున్నప్పటికీ, నా తండ్రి నాకు ఇచ్చినటువంటి
మరి వాగ్గేయం ఇది. నేను వెళ్ళడానికి, రావడానికి కుదరదు. నాయనా నువ్వే పరిపాలించు అని చెప్పినటువంటి ఎంతో మర్యాద కలిగినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు. అటువంటి రాముడి యొక్క కథలని మరి ప్రతి ఊర్లో మనం జరుపుకుంటున్నామంటే, ఆయన కలియుగాంతం వరకు ఉంటుంది అని వాల్మీకి మాటలో అతిశయోక్తి ఏమీ లేదు. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఘట్టం అదేనండి. కైకేయి మరి దశరథుడితో చెప్తుందనమాట. మరి రాముడు అడవికి వెళ్ళాలి, భరతుడు రాజు అవ్వాలి అనని జెప్పేసి. ఆ విషయాన్ని వాళ్ళు 3 ప్రదేశాల్లో మనకు చూపిస్తూ ఉన్నారు. ఆ పైన దశరథుడు, ఈ కింద మనకి రాముడు ఆయన యొక్క ఇది. మీరే ప్రత్యేకంగా చూడండి. चुप रहो सावधान। आज हमारी बड़ी भाग्य बड़ी सेवक के घर स्वामी का आगमन मंगल का मूल और अमंगल का नाशक है। यद्यपि ऐसा उचित है कि कोई काज है तो कृपा करके बुलाए भेज दे। प्रभुता को छोड़कर हमारे पर चले दिया। आज हमारा घर पवित्र बना। हे नाथ, जो आज्ञा है तो రామాయణం అనేటువంటిది 10వ తరగతిలో పిల్లలు చదువుకునే ఒక కథగాను, 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంట్లో కూర్చొని చదువుకునే ఇతిహాసమో కాదండి. రామాయణం అనేటువంటిది ఒక ధర్మానికి ప్రతిరూపం. రాముడు ఒక ఉత్తమ పురుషుడు అని ఏ రకంగా కీర్తించబడ్డాడు? దానికి గల కారణాలు ఏమిటి? రామాయణంలో ఏమున్నది? అది చదవటం వల్ల మనకేం వస్తుంది? ఇవన్నీ తెలిస్తే రాముడి పట్ల, రామాయణం పట్ల గౌరవం పెరుగుతుంది. ఒక రామాయణంలో వ్యక్తిగత విలువలు, ఒక రామాయణంలో రాజు యొక్క కీర్తి, ఒక రామాయణంలో కుటుంబ సంబంధాలు, ఒక రామాయణంలో గురు శిష్యుల యొక్క అనుబంధం, ఒక రామాయణంలో ఒక రాజుకు ఉన్నటువంటి లక్షణాలు, ఒక రామాయణంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్య సంబంధం, ఒక రామాయణంలో ఒక మంత్రి, ఒక రాజుకి పట్ల ఉన్నటువంటి గౌరవం, ఆయన యొక్క నీతి, ఇవన్నీ కూడా రామాయణంలో చెప్తుంది. ఇవన్నీ మనం తెలుసుకోవటం వల్ల రాముడి పట్ల, అట్లాగే రామాయణం పట్ల గౌరవం పెరగడంతో పాటు మన జీవితంలో వాటిల్ని మరి ఏ రకంగా అప్లై చేసుకొని ఒక విద్యార్థి ఒక మంచి విద్యార్థిగా, ఒక గృహిణి మంచి గృహిణిగా, ఒక వ్యక్తి మంచి వ్యక్తిగా, ఒక దేశంలో ఉన్నటువంటి రాజు ఒక మంచి రాజుగా అవ్వటానికి రామాయణం చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకేనేమో మహాత్మా గాంధీ గారు అంటూ ఉండేవాళ్ళు, మనకి స్వతంత్రం వచ్చింది గానీ రామరాజ్యం రాలేదు. ఈ రామరాజ్యం వచ్చేంత వరకు మనకి స్వతంత్రం రానట్టే లెక్క అని చెప్తూ ఉండేవాళ్ళంట. అటువంటి రామాయణాన్ని ఇంకా ఈ ప్రజలు కంటిన్యూ చేసి దీన్ని ఇంకా కొనసాగిస్తున్నారు అంటే దీనికి నిజంగా వాళ్ళందరికీ కూడా మన హృదయపూర్వకమైన నమస్కారాలు చెప్తూ, రాజుగారికి మరొక్కసారి ఆయనకి ఇదంతా ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ, మీ అందరూ కూడా ఈ కథని చూసి ఆనందిస్తారని కోరుకుంటూ, మీరందరూ రామాయణాన్ని కనీసం అధ్యయనం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇట్లు మీ విజయ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్.